పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉంది ఇందిరా పార్క్లో. ఈ ధర్నాకు వచ్చినటువంటి ఉపాధ్యాయులు మనతో పాటు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వరంగల్ జిల్లా నుండి వచ్చానండి. నా పేరు పిన్నింటి బాలాజీరావు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున వరంగల్ జిల్లా నుండి ఉపాధ్యాయులు తరలి రావడం జరిగింది. సుమారుగా ఈరోజు ధర్నా కార్యక్రమానికి 5,000 మందికి పైగా ఉపాధ్యాయులు హాజరవ్వడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయ సమస్యలను ఏమాత్రం పరిష్కరించకుండా ఉపాధ్యాయ సమస్యల పట్ల దాటవేత ధోరణిని అవలంబిస్తున్నందుకు నిరసనగా ఈ యొక్క కార్యక్రమాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం దశల వారీగా ఏర్పాటు చేయడం జరిగింది. గత నెలలో మండల స్థాయిలో ధర్నా కార్యక్రమాన్ని, పోయిన నెలలో జిల్లా స్థాయిలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ధర్నా కార్యక్రమంలో విశేషంగా పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి 51% ఫిట్మెంట్తో కూడిన పీఆర్సీని వెంటనే ఇవ్వాలి. 6 డిఏలు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా పెండింగ్లో ఉంచలేదు. 6 డిఏలను వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు పరుస్తామని చెప్పినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు కాలం గడుస్తున్నా కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం పైన ఏమాత్రం కూడా సిద్ధశుద్ధిని ప్రదర్శించడం లేదు. అదేవిధంగా చాలా పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత కూడా ఉంది. హెల్త్ కార్డులు గత 3 నెలల నుంచి కట్ అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు హెల్త్ కార్డులు అందించినటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్కు పోతే కూడా హెల్త్ కార్డు విధానాన్ని కూడా వారు ఏ విధంగా కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. నేనే పర్సనల్గా గత నెలలో ఒక హాస్పిటల్కు పోయినట్టయితే అక్కడ హెల్త్ కార్డులకు సంబంధించి మాకు ఏ విధమైనటువంటి ఒప్పందం మేము చేయలేదని చెప్పడం జరిగింది. నాలాగే ఎంతోమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈ విధమైనటువంటి హెల్త్ కార్డులపైన ఇబ్బందులు పడుతున్నటువంటి వైఖరి అనేటువంటిది ఉంది. ఒకటేమిటి, 1,00,000 సమస్యలు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఒంటరిగా దశల వారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ యొక్క ఉద్యమం ఇంతటితో ఆగదు. మా రాష్ట్ర శాఖ పిలుపుననుసరించి మున్ముందు ఈ యొక్క కార్యక్రమాలను మరింతగా మేము చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించాలని మేము తపస్ వరంగల్ జిల్లా మరియు రాష్ట్ర శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. నా పేరు పిన్నింటి బాలాజీరావు, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వరంగల్ జిల్లా పూర్వాధ్యక్షులు. మనకు ఇందిరా పార్క్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. వేలాది మంది టీచర్లు ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చారు. సో వీళ్ళ డిమాండ్లు ఏంటి, అసలు వీళ్ళ ధర్నా వల్ల ప్రభుత్వంలో స్పందన వస్తుందని వీళ్ళకి నమ్మకం ఉందా? మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. తపస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి ఉపాధ్యాయ సమస్యలపైన కావచ్చు, ఉద్యోగస్తుల సమస్యలపైన కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యలపైన కానీ ప్రభుత్వం చెల్లడం లేదు. ప్రభుత్వం వచ్చేటప్పుడు చెప్పింది అంటే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాం, నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తాం, పెండింగ్ ఉన్నటువంటి యొక్క ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఏం తెలియదు. 6 డిఏలు రావాలి, ఇప్పటివరకు డిఏలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా డిఏ ఇవ్వాలి. కానీ ఇప్పటికి ఎన్ని ఉన్నాయి? 6 డిఏలు రావాలి. తర్వాత పిఆర్సీ అన్నారు, పిఆర్సీ లేదు. సిపిఎస్ విషయంలో మాట ఎత్తారు. అదేవిధంగా నువ్వు ఏదైతే ఉపాధ్యాయులు అందరు కూడా ఉపాధ్యాయులే కదా, కేజీబీపీ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, ఈ వీళ్ళకు శాలరీస్ ఏ విధంగా ఇస్తున్నారు? వాళ్ళకి ఎప్పుడో ఒకసారి వస్తాయి, అందరిలాగా రావు. 010 ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఒక ఎంప్లాయీస్కు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా రావాల్సిన వాళ్ళ పైసలే, వాళ్ళ డబ్బులే ఇప్పటివరకు ఇవ్వడం లేదు. జీపీఎఫ్ కావచ్చు, లేదా గ్రాట్యుటీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇది ప్రభుత్వం నుంచి ఇచ్చేదే కదా. బ్యాంకులో జమ చేసుకున్న పైసలు బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకోమంటే చేసుకోవాలి కదా. మా పైసలు మేము ఎందుకు తీసుకోవద్దు? మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తే కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వటం లేదు. ఈరోజు మొన్న అడగంగా హెల్త్ కార్డ్స్ అంటున్నారు. ఇలా ఇవ్వకముందే డబ్బులు కట్ చేసి దుకాణంలోకి పోయిన తర్వాత సరుకులు తీసుకున్న తర్వాత పైసలు కడతాడు ఆయన. కానీ కార్డు ఇవ్వకముందే పైసలు వసూలు చేసిండు ఈయన. ఇద్దరి దగ్గర స్పౌసుల దగ్గర వసూలు చేసిండు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలపైన ఈరోజు తపస్ ఆధ్వర్యంలో గతంలో కూడా జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది. ప్రభుత్వం దిగి రాలేదు. అదేవిధంగా ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితోటి మహాధర్నా చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కదిలి రావడం ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి ఇంతమంది 5,000 పైన ఉపాధ్యాయులు రావడం జరిగింది.
అవి ఉపాధ్యాయుల ఈ యొక్క ధర్నాతో అన్న ప్రభుత్వం దిగొచ్చి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం. సార్, మీరు గతంలో అనేక ప్రభుత్వాలు చూసారు, మీరు పనిచేసిన అనుభవం ఉంది. సో ఇట్లాంటి ప్రభుత్వానికి గత ప్రభుత్వాలకి ఏమైనా వేరియేషన్ చెప్పమంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం అట్లే చేసింది, ఈ ప్రభుత్వం అట్లే చేసింది. ఏమన్నా గత ప్రభుత్వం కూడా డిఎల్ ఇయ్యలే, గత ప్రభుత్వం ఇయ్యలే, అవి కూడా పెండింగ్ ఉన్నాయి డిఎలు. అప్పుడు 3, ఇప్పుడు 3, 6 అట్లా ఏ ప్రభుత్వం కూడా ఈ ఉపాధ్యాయ సమస్యలపైన స్పందించడం లేదు. ఉట్టిగా ఇప్పుడు వచ్చి సపోర్ట్ చేస్తున్నాం అదే మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి ముందు రావడం లేదు. ఉపాధ్యాయుల సమస్యలు వాళ్ళ సమస్యల మీద నన్ను అడగడం కాదు, విద్యార్థుల సమస్యల మీద కొట్లాడండి, మీ సమస్యలు నాకు వదిలిపెట్టండి అని సీఎం అంటా ఉన్నారు నిన్న మీటింగ్లో. అంటే ఉపాధ్యాయులు కాదా, అంటే విద్యార్థులే. మన విద్యార్థుల గురించి నువ్వు ఏం మాట్లాడినావు? ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి ఎంత తప్పు మాట్లాడినావు? ఆ రోజు మాట్లాడినావు వేరే, ఈరోజు నేనేం మాట్లాడు? పెండింగ్ ఫీ రీఎంబర్స్మెంట్ అడిగినాం, స్కాలర్షిప్స్ అడిగినారు, 14,000 కోట్ల రూపాయలు రావాలి, ఆ బాకీలు ఇవ్వమని చెప్పేసి అడిగితే ఇంజనీరింగ్ వేస్ట్ అంటాడు, క్రిమినల్ వేస్ట్. అరే ఇది ఎంత దారుణమైనటువంటి పదం. నువ్వు రేపు ఉపాధ్యాయులు కూడా అంటావు. కాబట్టి నువ్వు ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, విద్యార్థి సమస్యలు, పెండింగ్ స్కాలర్షిప్స్ అన్నీ పెండింగే ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత ఏది లేదు, విద్యార్థి సమస్యలు కూడా అట్లే ఉండిపోయినాయి. ఏదో మీద చెప్తున్నాడు తప్ప ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం లేదు. స్కాలర్షిప్ విడుదల చేయమని, ఫీ రీఎంబర్స్మెంట్ రావాలి కదా, 14,000 కోట్ల రూపాయలు రావాలి, అది ఇవ్వమని చెప్పండి. టీసీలు ఇస్తలేరు. ఈరోజు ఇంజనీరింగ్ అయిపోయింది, లేదు ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీకి పోవాలి, ఇవ్వటం లేదు. ఏమన్నా మీ ఫీజు ఉన్నది, బాకీ ఉన్నది అని చెప్తున్నారు. కాబట్టి విద్యార్థుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం ఇంత కూడా కించిత్ కూడా దిగి రావడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు నెలకు 2,000 కోట్లు బకాయిలు విడుదల చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం పెట్టిపోయింది, అనవసరంగా వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ పెంచింది. సో దానివల్ల మా మీద భారం పడ్డా కానీ, అప్పుల్లో ఉన్నా కానీ మేము 2,000 కోట్లు ఇస్తా ఉన్నామని చెప్తాను సీఎం. 2,000 కోట్లు ఇస్తాను అంటున్నాడు, ఇప్పుడు ఇస్తున్నాడు. అవి ఎవరు కమ్యూనికేషన్ ఎవరిది? ఎంప్లాయీసే. మాయే కదా కమ్యూనికేషన్ నీ ఇచ్చేది లేదు కదా ప్రభుత్వం. మా పైసలు మాకు ఏమన్నా అడుగుతున్నాం, నువ్వు ఇస్తున్నావు, మాకేమన్నా మెహర్బానీ చేస్తున్నావా? మెహర్బానీ చేస్తాలే కానీ ప్రభుత్వం నుంచి ఇస్తలే. ఉపాధ్యాయుల డబ్బులు జమ చేసిన డబ్బులే ఇవ్వమని అడుగుతున్నావు, కానీ నువ్వేమి ఇస్తలేవు. మా పైసలు నీ దగ్గర పెట్టుకున్నావు, మా పైసలు మాకు ఇవ్వాలని చెప్పేసి ఉపాధ్యాయులు అడుగు. తపస్ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి. నాతో పాటు మా మిత్రుడు భుచేంద్ర గారు ఉన్నారు, రేవల్లి మండల ప్రధాన కార్యదర్శి. మరి పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ కానీ పిఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలన్నటువంటి కోరుతూ తపస్ రాష్ట్ర శాఖ 3 అంచెల ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఆ 3 అంచెల ఉద్యమ కార్యాచరణలో భాగంగా మొదటి అంచెలో మండల తహసీల్దార్లకు వినతి పత్రం ఇవ్వడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రెండవ అంచెలో జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి గౌరవ కలెక్టర్ల గాళ్లకు వినతి పత్రం ఇవ్వడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు 3వ అంచెలో భాగంగా మరి ఇందిరా పార్క్ వద్ద మరి భారీ ధర్నా కార్యక్రమాన్ని మనం తపస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్లాన్ చేయడం జరిగింది. మరి మా వనపర్తి జిల్లా నుంచి కూడా దాదాపు 120 మంది మా యొక్క తపస్ ఉపాధ్యాయులు భారీ ధర్నాకు తరలి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకే విషయం అడుగుతున్నాను. మరి ఆనాడు మేనిఫెస్టోలో మీరు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాను, అదేవిధంగా తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేసినంబడే యొక్క డిఏలను చెల్లిస్తానటువంటి విషయాన్ని మీరు చెప్పడం జరిగింది. మరి ఆనాడు ఓట్ ఫర్ ఓపీఎస్, నాతోటి సిపిఎస్ ఉపాధ్యాయ మిత్రులు ఓట్ ఫర్ ఓపీఎస్ అనేటువంటి నినాదంతో వాళ్ళ ఓట్లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువుల ఓట్లతోటి వేయించుకొని మరి గద్దెనెక్కినటువంటి మీరు ఈరోజు మరి సిపిఎస్ ఉద్యోగులను మరి తక్షణమే డిఎల్ చెల్లిస్తానటువంటి చెప్పినటువంటి మరి విషయాలు మీరు ఇప్పుడు గుర్తుకు రావట్లేదా? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క పిఆర్సీ డిఏలను మీరు తక్షణమే చెల్లించాలి. నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిఆర్సీ డిఏ అనేటువంటిది ఒక ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క చిరకాల వాంఛగా, అంటే మీ యొక్క వైఖరి చూస్తుంటే, మీ యొక్క విధానం చూస్తుంటే ఈరోజు ఒక చిరకాల వాంఛగా మిగిలిపోయేటువంటి ప్రమాదంలో ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి మీరందరూ కేవలం జీతం 1వ తారీఖు ఇస్తే సరిపోదు, మరి ఆ జీతంలో కనీసం హైక్ ఉంటేనే కదా మరి వాళ్ళకు తృప్తి ఉండేది, వాళ్ళ లోపల కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు 1వ తారీఖు విధానం అని కాకుండా ఖచ్చితంగా ఈ యొక్క పిఆర్సీని, అదేవిధంగా జీపీఎఫ్ కానీ టీఎస్జిఎల్ఏ అమౌంట్ కూడా మీరు ఖచ్చితంగా పెండింగ్ బకాయిలను ఖచ్చితంగా చెల్లించాలి. అదేవిధంగా మా యొక్క రిటైర్మెంట్ సోదరులకు కూడా వారికి కూడా వాళ్ళ బకాయిలను త్వరగా చెల్లించాలి. లేదని పక్షంలో వారు
నిజంగా వాళ్ళు ఆల్రెడీ సతమతమైనటువంటి ఆరోగ్యంతో సతమతమైనటువంటి ఆ ఏజ్లో మీరు ఇంకా ఇబ్బంది పెట్టకూడదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి మా డిమాండ్లను పరిష్కరిస్తారని మేము కోరుకుంటాం. జై హింద్, భారత్ మాతాకి జై.